మన తొందరపాటి నిర్ణయాలు, తొందరపాటి మాటలు మనుషుల మధ్య భేదాలను తీసుకొస్తాయి, దూరాన్ని తీసుకొస్తాయి, ప్రేమను చెడగొడతాయి, ఐక్యతను చెడగొడతాయి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చాలామంది ఏదైనా ఒక కలహం జరిగినప్పుడు, ఏదైనా ఒక వివాదం జరిగినప్పుడు తొందరపడి మాట్లాడుతుంటారు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీకు విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారికే ఒక వివాదము అక్కడ రేపబడినప్పుడు రూబేనీయులు, గాదీయులు అనేటువంటి 2 గోత్రాల ప్రజలు ఒక బలిపీఠాన్ని యోర్దాను నదీ తీరాన్ని కట్టడము ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగతా గోత్రాల వారందరూ కూడా, ఎందుకు మీరు దేవునికి విరోధముగా ఇలాంటి కార్యాన్ని జరిగిస్తున్నారు, ఇది దేవునికి విరోధమైనది కార్యం కదా అని వారందరూ కోపముతో ఆ మిగిలిన గోత్రాల ప్రజలందరూ కూడా రూబేనీలు, గాదీల మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఫినెహాసు యొక్క నేతృత్వంలో కొంతమంది వారి దగ్గరికి అసలు సమస్య ఏంటి, మీరు ఎందుకు ఇలా చేశారు అనే విషయాన్ని కనుక్కోవడానికి వారు రూబేనీల దగ్గరికి, గాదీల దగ్గరికి వచ్చినప్పుడు వారు వివరణిస్తారు. మేము దేవునికి విరోధంగా ఎంత మాత్రం కూడా ఈ కార్యాన్ని మేము చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా మేము ఈ కార్యాన్ని మేము బలిపట్టాను మేము కట్టట్లేదు, ఇది కేవలము ఒక సాక్షిగా ఉండటం కోసమే దీన్ని మేము కడుతున్నామని వారు వివరణిస్తారు. అయితే ఆ చెప్పిన వివరణ బట్టి అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క ఫినెహాసు వారితో ఉన్నటువంటి కొంతమంది ఆ మాటలు విని సంతోషిస్తారు. నిజంగా తొందరపడి నిర్ణయాలు చాలామంది తీసుకుంటుంటారు, తొందరపడి చాలామంది మాట్లాడుతుంటారు. అసలు కలహానికి కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ వివాదం వచ్చింది, ఎందుకు ఈ యొక్క తగాదాలు జరుగుతున్నాయి అని మనం ఆ తగాదాల్లోని, ఆ కలహాల్లోని తొందరపడి మాట్లాడటం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, అవన్నీ కూడా రెచ్చగొట్టే విధానంలోనికి మారిపోతూ ఉంటాయి. ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకుండా, ఒకరి మధ్య ఒకరి నెమ్మది లేకుండా ఒక యుద్ధానికి దారితీసే విధంగా ఉంటాయి. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని దేవుని లేఖన భాగాలు చెప్తున్నాయి. మనం వెంటనే తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి మాట్లాడకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా కలహం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ యొక్క కలహానికి కారణం ఏంటి అని విచారణ చేసినప్పుడు నిజంగా మనము ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని సమాధానపరిచేవారిగా మనం మాట్లాడతాం. మనమందరం కూడా సమాధానపరిచేవారిగా, కలహములో తొందరపడే నిర్ణయాలు కాకుండా, తొందరపడి మాట్లాడడం కాకుండా మనము నెమ్మదిగా ఆలోచించి విచారించి పరిస్థితిని సమాధానపరిచే విధంగా మన మాటలు, మన నిర్ణయాలు ఉండేలాగా మనం చూసుకుందాం. దేవుడు మనలందరినీ ఈ రీతిగా నడిపించును గాక. ఆమేన్.